నమస్తే వెల్కమ్ టు లంచ్ టైమ్ న్యూస్ నేను జమీమా ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం రాష్ట్రంలో మాతా శిశు సంక్షేమానికి ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తోంది గర్భిణీలు బాలింతలు నవజాత శిశువులకు మరింత నాణ్యమైన సురక్షితమైన రవాణా సేవలను అందించేందుకు కొత్తగా తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు ఈ వాహనాలను ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయంలో పరిశీలించారు ఈ సందర్భంగా కార్యక్రమం కోసం సిద్ధం చేసిన వాహనాల రూపకల్పన భద్రతా ప్రమాణాలు తల్లి శిశువులకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు వాహనాలపై రూపొందించిన బ్రాండింగ్ నమూనాలను ముఖ్యమంత్రి క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ప్రజలకు ఈ సేవలపై స్పష్టమైన అవగాహన కలిగించేలా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన బ్రాండింగ్ డిజైన్లకు ముఖ్యమంత్రి ఆమోదాన్ని తెలియజేశారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలు వారి నవజాత శిశువులు అలాగే సహాయకులను ఉచితంగా వారి ఇళ్లకు చేర్చడంతో పాటు ప్రమాద గర్భిణీలు తీవ్ర రక్తహీనతతో బాధపడే గర్భిణీలకు వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రులకు వచ్చే గర్భిణీలకు ఈ వాహనాలతో రవాణా సేవలు అందించబోతున్నారు ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 500 ప్రత్యేక వాహనాలు వినియోగించబోతున్నారు ప్రతి సంవత్సరం సుమారు 2,75,000 మంది బాలింతలు ఈ సేవల ద్వారా ప్రయోజనం పొందనున్నారు వాహనాల్లో తల్లి శిశువుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు వెనుక సీట్లలో సీటు బెల్ట్లు బాలింతలు సులభంగా ఎక్కేందుకు ఫుట్ రెస్ట్ ఎయిర్ కండిషనింగ్ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఫైర్ సేఫ్టీ పరికరాలు ఏర్పాటు చేశారు అదేవిధంగా ప్రతి వాహనంలో జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయడం ద్వారా రియల్ టైం పర్యవేక్షణకు అవకాశం కల్పించారు వాహనాల పరిశీలన సందర్భంగా అధికారులు కార్యక్రమం అమలు విధానం వాహనాల నిర్వహణ రాష్ట్ర వ్యాప్తంగా సేవల విస్తరణపై ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది వాహనాలపై అధికారిక స్టిక్కరింగ్ పూర్తి చేసి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వీటి సేవలు అందించబోతున్నారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి వీరా పాండ్యన్ ఆ శాఖ ఉన్నత అధికారులు జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు కూడా పాల్గొన్నారు